ఒక ఊరిలో సనాతన ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్న ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందండి. ఆయన జీవితాన్ని చాలా సాత్వికంగా ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండేవారు. ఆయన ఆలయంలో పూజారిగా కూడా చేస్తూ ఉండేవారు. ఆయన జీవన విధానం ఎలా ఉండేదంటే తోచినంతలో నలుగురికి సహాయం చేయడం, అడిగిన వారికి లేదనకుండా పెట్టడం, ఇంత సాత్వికంగా ఆయన జీవన విధానం నడుస్తూ ఉండేదండి. అయితే ఒకరోజు ఆయన దగ్గరికి లక్ష్మీదేవి వచ్చి, నేను నీ ఇంట్లో ఉండట్లేదు, నేను ఇప్పుడు మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవడం అంటే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి వస్తుంది, నా చెల్లైన జ్యేష్ఠాదేవి వస్తుంది, కాబట్టి నువ్వు ఎలా ఉంటావో చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుందండి. లక్ష్మి అంటేనే మనందరికీ తెలిసిందే, స్థిర నివాసం ఉండదు, ఆమెకి చంచలత్వం ఎక్కువ అని పేరు. కాబట్టి ఒక చోట స్థిరంగా ఉండదు, కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే లక్ష్మిని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి ఆయన ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నారండి. కానీ ఆయన జీవన విధానంలో మాత్రం ఎటువంటి మార్పు చెందకుండా ఆయన అంతే సాత్వికంగా ఆయన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఆలయంలో పూజారిగా కూడా చేస్తున్నారు కదా. ఒకరోజు అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలని ఇంటికొచ్చి భార్యకి చెప్పారు, మహానైవేద్యానికి టైం అవుతుంది, నువ్వు ప్రసాదం తయారు చెయ్యి అని. భార్య కూడా సరే అని చెప్పి ప్రసాదం తయారు చేస్తున్న క్రమంలో ఆమెకి అర్జెంటుగా ఏదో ఒక పని గుర్తుకొచ్చి పెద్ద కోడల్ని పిలిచిందండి. పెద్ద కోడల్ని పిలిచి, అమ్మ నేను మహానైవేద్యం తయారు చేయమన్నారు మీ మామగారు, నేను తయారు చేస్తున్నాను, ఈ లోపు నాకు ఒక చిన్న పని పడింది, నువ్వు చూస్తూ ఉండు, పొయ్యి మీద ప్రసాదాన్ని చూస్తూ ఉండు, నేను బయటకు వెళ్ళి వచ్చేస్తాను అని ఆమె వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెద్ద కోడలు సరే మహానైవేద్యం తయారు చేస్తూ పొయ్యి దగ్గర చూస్తూ, అత్తగారు ఉప్పు వేసిందో లేదో అన్న అనుమానంతో, అంటే మహానైవేద్యం అంటే ఉప్పు చూడకూడదు కదండి అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు, కాబట్టి ఆమె పెద్ద కోడలు ఏం చేసింది, ఉప్పు వేసింది కూరలో. సరే ఆమె ఉప్పు వేసి పిల్లలు ఏడుస్తున్నారని పక్కకు వెళ్ళింది. ఈలోపు చిన్న కోడలు వచ్చి ఆమె కూడా చూసింది, ఓ మహానైవేద్యం తయారవుతుంది కదా ప్రసాదం, అక్క ఉప్పు వేసిందో లేదో అని చిన్న కోడలు కూడా ఉప్పు వేసిందండి. ఉప్పు వేసి అది ఉడుకుతూ ఉన్న క్రమంలో చిన్న కోడలు కూడా ఏదో పనుండి బయటకు వెళ్ళింది. ఈలో బయట నుంచి అత్తగారు వచ్చారు. అయ్యో కోడలికి చెప్పాను కదా చూడలేదా అనుకుని, వీళ్ళిద్దరూ సరిగ్గా చూశారో లేదోలే అని చెప్పి ఈమె కూడా ఉప్పు వేసిందండి. సరే అయిపోయింది. అది ఆయన ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆయన ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం పెట్టమన్నారు భార్యని. భార్య భోజనం వడ్డించింది. ఆయన తింటూ ఉంటుంటే ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పు చాలా ఎక్కువైందని ఆయన గ్రహించారు. ఆయనకు అర్థమైంది, సరే జ్యేష్ఠాదేవి మన ఇంటి అడుగు పెట్టింది అని చెప్పి ఆయన అంతే సాత్వికంగా శాంతంగా ఆ భోజనం చేసేసి వెళ్ళిపోయారు. సరే ఆయన వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకు ఇంటికి వచ్చాడు. పెద్ద కొడుకు కూడా వాళ్ళ భార్యను భోజనం పెట్టమన్నాడు. ఆమె భోజనం పెట్టింది. అతను కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయనకు కూడా అర్థమైంది ఇందులో ఉప్పు చాలా ఎక్కువ ఉంది అని. వెంటనే భార్యను అడిగాడు, నాన్నగారు భోజనం చేశారా అని అడిగాడు. అంటే అవునండి మావయ్య గారు భోజనం చేసేసారు అని చెప్పింది పెద్ద కోడలు. చెప్పంగానే ఆయన నాన్నగారు భోజనం చేసిన తర్వాత కూడా ఏమీ మాట్లాడలేదు అంటే, ఈ భోజనానికి నేను కూడా ఏమీ మాట్లాడకూడదు, ఎటువంటి వంక పెట్టకూడదు అని చెప్పి ఆయన కూడా భోజనం చేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిన తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. చిన్న కొడుకు భోజనం వడ్డించమన్నాడు. చిన్న కోడలు భోజనం వడ్డించింది. ఆ చిన్న కొడుకు కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే, నాన్నగారు అన్నయ్య భోజనం చేశారా అని అడిగాడు. అడగంగానే చిన్న కోడలు చెప్పింది, ఆ భార్య చెప్పింది, అవునండి చేసేశారు అని. నాన్నగారు అన్నయ్య కూడా ఈ భోజనం చేసి ఉప్పు ఎక్కువైందని చెప్పలేదు అంటే, నేను కూడా ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి ఆయన కూడా అంతే కామ్గా తినేసి వెళ్ళిపోయారండి. వెంటనే జ్యేష్ఠాదేవి పరిగెట్టుకుని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఆ ఇంట్లో ఉండలేను, నాకు గొడవలు మనస్పర్ధలు మనశ్శాంతి లేకుండా కలహాలు ఉన్న చోట ఉండగలను, కానీ అంత సంతోషంగా అంత సాత్వికంగా జీవిస్తున్న కుటుంబంలో నేను ఉండలేను అని చెప్పిందండి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి గొడవలు మనస్పర్ధలు ఈగో క్లాషెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఇంట్లో ఏదో పాజిటివ్నెస్ తక్కువైంది, నెగిటివ్ ఎక్కువైంది అని. అంటే మనం మహిళలు మనందరికీ తెలిసిందే, లక్ష్మీదేవి ఉండాలి అంటే ఇల్లు ఎంత సాత్వికంగా ఉంచుకోవాలో పూజలే కాదండి, మన బిహేవియర్ ద్వారా కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం ఎప్పుడు చూసినా గొడవలకి లేకపోతే అనవసరమైన విషయాల్లో తలదూర్చడాలు ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలే తప్పితే, లక్ష్మీదేవి ఉండాలి అంటే కనుక మనం కూడా అంతే సాత్వికంగా జీవించాలి అని చెప్పడానికే ఈ చిన్న కథ అండి. ఇది మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.